వన్స్ మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసామా అంతే. మామ ఈ రీల్ ఎండ్ వరకు చూడు. నిజంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఒకరినైనా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ ఆర్టీఓ చలాన్ పీడిఎఫ్ స్కామ్ గురించి చెప్పమని నాకు నిన్నట్టు చాలా మెసేజెస్ వచ్చాయి. సో ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే మన వాట్సాప్కి ఆర్టీఓ చలాన్ పీడిఎఫ్ అని ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది. మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసామా అంతే. మన మొబైల్లో ఒక మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి మన ఫోన్పే జీపే మన మొబైల్ మొత్తం హ్యాక్ అయ్యి డబ్బులు పోయే అవకాశం అవుతుంది. సో ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎప్పుడైనా సరే ఆర్టీఓ చలాన్ పీడిఎఫ్ అనేది వాట్సాప్ ద్వారా సెండ్ చేయవు. అలా ఏదైనా పీడిఎఫ్ వచ్చిందంటే అది స్కామర్స్ సెండ్ చేసినట్టే లెక్క. ఇంకా మీరు సేఫ్గా ఉండాలంటే సింపుల్ వాట్సాప్లో ఆటో డౌన్లోడ్ని ఆఫ్ చేసుకోండి. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్ అండ్ డేటా పైన క్లిక్ చేసి మీడియా ఆటో డౌన్లోడ్లో వెన్ యూజింగ్ మొబైల్ డేటా అండ్ వైఫై ఇందులో ఫోటోస్, ఆడియోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అన్ని ఆఫ్ చేసుకోండి. ఇంకా స్కామర్స్ నుండి వచ్చిన ఎలాంటి పీడిఎఫ్ ఫోటోస్ ఏవైనా సరే డౌన్లోడ్ అవ్వు అంటిల్ అన్లెస్ మీ పర్మిషన్ లేకుండా. ఈ రీల్ వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా జాగ్రత్త ఉండమని చెప్పండి. అండ్ వాళ్ళని కూడా వాట్సాప్లో ఆటో డౌన్లోడ్ని ఆఫ్ చేసుకోమని చెప్పండి. ఇన్ఫర్మేషన్ కొంచెం యూస్ఫుల్ అనిపించిన పేజ్ని ఫాలో చేసుకోండి. ఇంక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మన పేజ్లో వస్తూనే ఉంటుంది.